మనం ప్రస్తుతానికి అయితే మాదాపూర్ సిగ్నల్ దగ్గర ఉన్నాం. ఏదైతే గతంలో హైడ్రా వాళ్ళు ఏదైతే గుడిసెలు వేసుకొని నిర్మాణం చేసుకొని ఉన్న పేద ప్రజల ఇల్లు కూలగొట్టారు హైడ్రా వాళ్ళు అని చెప్పి గతంలో కొంతమంది పెట్రోల్ పోసుకోవడం జరిగింది. దానికి ఈ మధ్యలో ఈ 2-3 రోజుల నుంచి కూడా బాగా దాడులు జరుగుతున్నాయని చెప్పి ఇప్పుడు ధర్నా చేయడం జరుగుతుంది. అసలు కొంతమంది మనతో పాటు కొంతమంది ఉన్నారు. గతంలో కూడా పెట్రోల్ పోసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనం. ఇప్పుడు సున్నబ్జర్ ఇష్యూ గతంలో జరిగినప్పుడు ఈ నిర్మాణాలు కూల్ చేసినప్పుడు కూడా అన్న పెట్రోల్ పోసుకోవడం జరిగింది. అసలు మాట్లాడదాం ఏంటన్నా అసలు మీ ప్రాబ్లం? మీ ప్రాబ్లం ఏంటి? పెట్రోల్ పోసుకున్నారు సార్. మేము కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం సార్. కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాం. కోర్టు నుంచి తెచ్చుకున్న తర్వాత కూడా ఈ కోర్టుది నాలుక గీక్కోనికే పనికిరాదని హైదరాబాద్ చెప్పడం జరుగుతున్నది సార్. ప్రతిరోజు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఇగో ఇట్లా లాఠీ చార్జీలు చేసి ఇట్లా లాఠీలు పట్టుకొని మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఇట్లా రాత్రిపూట వ్యాన్లు పెట్టుకొని మా లేడీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మేము బతకని గుడిసెలలో బతుకుతున్నాం. ఈ రోజు నాడు మా నివరాలు మా ఇల్లు కొట్టినా మేము గుడిచేసుకొని బతుకుతుంటే కూడా దాన్ని బతకనియకుండా మీరు కాల్ చేయాలి తీసేయాలని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. చాలా వరకు మమ్మల్ని కొట్టడానికి మొన్న మా 2 లేడీస్ కొట్టిన మేము బర్దాస్తు చేసుకున్నాం. అది తట్టుకోలేక ఈ రోజు ధర్నా చేస్తున్నాం సార్. ఈ రోజు మాకు న్యాయం జరగాల్సింది. కోర్టు ఇచ్చిన స్టే వాళ్ళకు నాలుక గీక్కోవడానికి పనికి రాదని చెప్పారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్? న్యాయస్థానానికి మేము గౌరవం ఇచ్చినాం సార్. అదే న్యాయస్థానానికి హైదరాబాద్ ఎందుకు గౌరవం ఇస్తలేరు? అదే న్యాయస్థానాన్ని హైదరాబాద్ ఎందుకు ఇచ్చేస్తలేరు? హైదరాబాద్ న్యాయస్థానం అడుగుతుంది నీ చెరువు ఇస్తున్నాం సార్. వాళ్ళు డేట్ బై డేట్ తీసుకుంటారు కానీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కరెక్ట్ అయిన డాక్యుమెంట్స్ లేవు సార్. మా రిజిస్ట్రేషన్ ల్యాండ్స్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇదే ప్లేస్ లో ఉంటున్నారు? గత 15 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ మేము ఇక్కడనే. గత 15 సంవత్సరాల క్రితం హైడ్రా లేదు సార్. ఇప్పుడు వచ్చింది హైడ్రా. పోయిన సంవత్సరం హైడ్రా వచ్చింది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సార్. పేదల ఇండ్లు కూలగొడుతున్నారు, మరి పెద్దవాళ్ళ ఇండ్లు ఎందుకు కూలగొడతలేరు అంటారు సార్? పేదల ఇండ్ల అక్కడికి వచ్చి హైడ్రా కూలగొడుతున్నారు, మరి చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నాయి కదా, అవి ఎందుకు కూలగొట్టట్లేదు మరి సార్? ఇప్పుడు ఒక మాట సార్, పేదవాళ్ళని కొడితేనే పెద్దవాళ్ళు కదులుతారు సార్. పేదవాళ్ళనే కొడుతున్నారు, పేదవాళ్ళతోనే తెస్తున్నారు. ఇప్పుడు ఒక తిరుపతి రెడ్డి చెరువు కూడా అదే ఎత్తేలో ఉందని చెప్పారు. మరి ఎందుకు సార్? ఎక్కడ పోయింది సార్? దాన్ని ఎందుకు పట్టించుకుంటలేరు సార్? దాన్ని ఎందుకు కదిలిస్తలేరు? అదే క్వశ్చన్ నేను అడిగితే ఏమన్నా తెలుసా సార్? ఇదే మన ఎవరైనా రాజశేఖర్ సార్, మన హైడ్రా సీఏ అంటే రాజశేఖర్ రెడ్డి సార్, నేను అడిగితే అరే నీకు గుద్దపాల్సిందారా, నీకు అవన్నీ ఎందుకు, వాళ్ళ ఎందుకు పెద్ద వాళ్ళు నువ్వు గుద్దపాల్సిందా, నేను లోపడేస్తామని అంటారు సార్. మరి అదే వాళ్ళకోనే మాకోనే మా సార్. గతంలో ఈ హైడ్రా నిర్మాణాలు కూలగొట్టినప్పుడు మీరు పెట్రోల్ పోసుకోవడం కూడా జరిగింది. మరి అప్పుడు ఏం మాత్రం స్పందించలేదా హైడ్రా వాళ్ళు? స్పందించలేరు సార్, ఏం స్పందించలేరు, ఏం చెప్పలేరు. మేము అక్కడనే ఉన్న తర్వాత కూడా కోర్టు నుంచి వెళ్ళి ఒక స్టే తెచ్చుకుంటే దాన్ని కూడా వాళ్ళు ధిక్కరించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇట్లా చేస్తున్నారు సార్. కొద్దిగా చూడండి సార్, మా గురించి మా వేదన చెప్పండి సార్ గవర్నమెంట్ కు. రేవంత్ రెడ్డి సార్, మీకేం మేము ఇది కాదు సార్, మమ్మల్ని మా సొంటలు వదిలేండి సార్. గరీబోళ్ళు వదిలేసి మీరు పార్క్ చేసుకోండి, ఏమైనా వేసుకోండి సార్. మాకున్న 200 గజాలే సార్, వేరే లేదు సార్. మా దగ్గర వేరే ఆప్షన్ లేదు. మేము బతుకుతున్నామంటే అది ఉన్నది కాబట్టి బతుకుతాం. ఒక సాధారణమైన మనిషికి ఆ 200 గజాలే జీవితం మొత్తం సార్. ఇల్లు కట్టారా? గుడిసెల్లో ఉంటున్నారా? అదే ఉన్నాం సార్, అదే గుడిసెలలో పడి ఉన్నాం సార్. వేరేది ఏం లేదు. గుడిసెలు వేసుకొని అందరం గుడిసెల మీద మొత్తం సగం కూల్చేను, సగం ఉన్నారు. పరదా వేసుకొని పరదా మీద నుంచి ఉన్నాం సార్. అట్లా మిమ్మల్ని హైడ్రా ఇక్కడి నుంచి కాల్ చేపిస్తే ఎక్కడైనా వేరే ప్లేస్ ఇచ్చే అవకాశం ఉందా సార్? మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మిమ్మల్ని కాల్ చేపించే ఉద్దేశంతో హైదరాబాద్ ఉన్నారు కదా, ఒకవేళ కాల్ చేపిస్తే ఏరియా తక్కువ మీకు ప్లేస్ ఇచ్చే అవకాశం ఉందా? కూర్చోబెట్టి అందరం దూరం సార్. మేము ఒక్కటే అడుగుతున్నాం సార్, చెరువు విస్తీర్ణం 15 ఎకరాలు 23 కుంటలు సార్. అది ఎంత అవుతుందో అది ఎగ్జాక్ట్ ఉంది సార్. దాంట్లో ఎవరు గదిలేయలేరు. వీళ్ళు కావాలని చెప్పి ఇరిగేషన్ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, మున్సిపల్ కానీ కావాలని చెప్పి 32 ఎకరాలు చూపిస్తున్నారు. 32 ఎకరాలు ఎక్కడ లేదు సార్. 32 ఎకరాలు లేదు సార్. 15 ఎకరాల 23 కుంటలు అంతవరకు చేసుకోండి సార్. మేము అడ్డం రాం సార్. మాకు ఇబ్బంది పెడితే మేము మా భార్య పిల్లల గురించి పెట్రోల్ పోసుకొని తగ్గబెట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం సార్. ఇదే చెప్తున్నాం సార్ మీకు, ఇంతకన్నా వేరే చెప్పేది.